సక్సెస్ అవ్వాలంటే మీరు చెప్పే ఒక చిన్న మెసేజ్ చెప్పండి. అదే నా డెఫినేషను సక్సెస్కి ఫెయిల్యూర్కి ఏముంది అన్నది పక్కన పెడితే ఎవరి కాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి లైఫ్లో వాళ్ళే హీరో, ఎవరి సినిమాలో వాళ్ళే హీరో, ఎవరి లైఫే వాళ్ళకి సినిమా అనుకుంటే ఎవరి చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి. నేను ఎవరిని డిసైడ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి? నాకు కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, నాకు వర్కౌట్ అవుతాయి, మీకు వర్కౌట్ అయ్యి ఇప్పుడు అందరికీ వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అందరూ ఒకటే క్రాఫ్ట్లో కంపీట్ చేయరు కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయ్యాడు కాబట్టి అందరికి ప్రపంచానికి తెలుసు. మేబీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి నువ్వు చదివి నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని ఎక్కువ ప్రేమ కురిపించి సోకాల్డ్ ఓవర్ పొజిటివ్నెస్ తోటి చేస్తుంటే సచిన్ టెండూల్కర్ పేరు ప్రాబబ్లీ వినుండేవాడు కాదేమో. నైస్ క్వశ్చన్, నైస్ ఆన్సర్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అరౌండ్. వాళ్ళ పేర్లన్నీ నీకు తెలియకపోవచ్చు, సచిన్ టెండూల్కర్ పేరు నీకు తెలుసు. అవును. ఎలా? హీ ఇన్వెస్టెడ్ హిస్ టైమ్, హిస్ లైఫ్, హీ డెడికేటెడ్, హీ ప్రాక్టీస్డ్, హీ పర్ఫార్మ్డ్, హీ సస్టైన్డ్. సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా కష్టం. మళ్ళీ అప్పుడు కూడా ప్రాక్టీస్, మ్యాచ్ ఉన్నా లేకపోయినా, టెస్ట్ మ్యాచ్ ఉన్నా హీ ఇన్వెస్టెడ్ హిస్ టైమ్, నా బాడీ మొత్తాన్ని క్రికెట్కి డెడికేట్ చేసి నేను ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ కాల్ హిమ్ యోగి అని క్రికెట్లో చూసుకున్నాడు. ఇప్పుడున్న పేరెంట్స్ అందరు కూడా ఆలోచించేది ఏంటంటే వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళాలి, అట్లయితేనే మీరు. పేరెంట్స్కి నిజంగా అంత తెలుసుంటే వాళ్ళు ఎందుకు అవ్వలేదు? అదే డైరెక్షన్ అంత క్లారిటీ తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు అవ్వలేదు? సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఫాదర్ పేరు ఏంటో తెలుసా నీకు కనీసం? లేదు. వాళ్ళు ప్రెషర్ చేయలేదు కాబట్టి సచిన్ టెండూల్కర్ బయటకు వచ్చి క్రికెటర్ అయ్యాడు. పేరెంట్స్ అంత ప్రెషర్ చేసేవాళ్ళు, అంత చదువు అన్నాడు, వాళ్ళు ఎందుకు చదవలేదు, వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోయారు? రీజన్స్ అంత కాదు. ఎవరి ట్రావెల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జర్నీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కళ్ళతోటి చూసిన లైఫ్ వాళ్ళకి కొత్తగా పనికి వస్తుంది. అదే చెప్పి ఇదే మోసలో ఇలాగే చేయండి, ఇది బట్టలు వేసుకొని. బొమ్మరిల్లు సినిమా చూడలేదండి? అవును. బొమ్మరిల్లు సినిమా ఒకసారి చూస్తే మళ్ళీ ఇదే క్వశ్చన్ అడగరేమో. అదే ఇప్పుడున్న పేరెంట్స్ ఇప్పుడు ఎంత బొమ్మరిల్లు సినిమా చూసినా కూడా వాళ్ళు చూసే కోణం ఎట్లుంటుందంటే ఇదే చేయాలి, ఇటువైపు వెళ్ళాలి. బొమ్మరిల్లు సినిమా ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, మీకు అర్థమైనట్లేదు. సో ఇప్పుడు పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ బొమ్మరిల్లు సినిమా చూడండి, అంతే. బొమ్మరిల్లు సినిమా చూసిన సరిపోద్ది వాళ్ళకి. ఈ జనరేషన్ కి పని జరిగింది కదా, సూపర్ హిట్ కదా, అర్థం. వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ మాట్లాడాలి అంటే త్రివిక్రమ్ సార్ సినిమాలు చూడండి, రాసి ఉంటారు కదా, డైలాగుల దగ్గర నుంచి ఏదో చూపించుంటారు కదా, అండర్ కరెంట్ గా ఏదో చెప్పుంటారు కదా. ఆయన సినిమాలు చూడండి, ఆయన పరిధిలో ఆయన చేస్తున్నారేమో, ఆయనకు వర్కౌట్ అవుతుంది కదా, జనాలకు వర్కౌట్ అవుతుంది కదా, ఎంటర్టైన్ అవుతున్నారు కదా. 1-2 సార్లు అటు ఇటు అయిన కలేజ్ అని ఒక సినిమా చూడండి, లైఫ్ గురించి, క్వెస్ట్ ఆఫ్ లైఫ్, ఇది ఒకసారి చూడండి. ఆయన ఏం చెప్పాడు, ఏం డిస్కస్ చేశారు చూడండి ఒకసారి. అంటే ఇక్కడ పేరెంట్స్ ఆలోచన కూడా మారాలి అండి. పేరెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పైన నుంచి సెపరేట్గా డింగ్ అని ఓడి పాడరు. యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ పేరెంట్స్ అని సేయింగ్ ఎక్కడో విన్నా చిన్నప్పుడు. పిల్లలే కదా పేరెంట్స్ అవుతారు, వాళ్ళకి మళ్ళీ పిల్లల సైకిలే కదా, అది విషయస్ సైకిల్. అలాగే ఉండి కంఫర్ట్ జోన్లో ఇదే డిజైన్, ఇదే టెంప్లెట్ అని చూస్తే ఎలా? మీకు అదే ప్రపంచం మొత్తం ఇలా నడవదు బ్రో. ఒకసారి యూఎస్లోకి వెళ్ళి చూడు, 17 సంవత్సరాలు కంటే మించి ఇంట్లో ఎవరు పేరెంట్స్ పిల్లలు ఇంట్లో పెట్టుకుంటారో, ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడు. వాళ్ళ ఈక్వేషన్స్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా అది. ఇక్కడ కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అలా, ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, రకరకాల ఫ్యామిలీస్ ఉన్నాయి, పేర్లు చెప్పలేని ఫ్యామిలీస్ కూడా రకరకాలు ఉంటాయి ఇక్కడ. అవన్నీ పక్కన పెడితే మీకు వర్కౌట్ అవుతుందా లేదా, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్, ఆర్ యూ కంటెంట్ ఆర్ నాట్, చాలు. సరే, మేబీ ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్. ఇప్పుడు అది అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ పైన అవగాహన మీకు ఉండే ఉంటుంది కదా? అవగాహన ఉంది, కానీ మాట్లాడాలంటే ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే ఏమని మాట్లాడాలి? ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి వెళ్తే ఈ పార్టీనే తిట్టాలి, ఎజెండా అదే, టెంప్లెట్ అదే. ఏ పార్టీ అయితే ఏంటి, ఏ ఎజెండా అయితే ఏంటి? పాత పార్టీలో చేసిన ప్రామిసెస్ మొత్తం ఆ గవర్నమెంట్లో నుంచి వెళ్ళిపోయి కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్ కంటిన్యూ చేయదా? అంటే ఆ గవర్నమెంట్ అంతా తప్పు, వీళ్ళంతా కరెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ విషియస్ సైకిల్. వీళ్ళు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు, మధ్యలో ఏదో వాటెవర్ ఉంటారు కదా. భరత్ అనే నేను సినిమా చూడలేదా? అవునవును, నిజం. నా ఆన్సర్ భరత్ అనే నేను సినిమా మళ్ళీ చూడండి ఒకసారి. కొరటాల శివ గారు బాగా డీల్ చేశారు. ఒక పొలిటీషియన్ని అప్రిషియేట్ చేయాలి అంటే ఎవరంటారు మీరు? ఇప్పుడు పొలిటీషియన్ ని అప్రిషియేట్, ఏ పొలిటీషియన్ పేరు చెప్పు, ఎవరైనా సరే. అర్హత ఉన్న ఒక పొలిటీషియన్ పేరు చెప్పు. అంతేనా? అసలు ఎవరికి అర్హత లేదు నేను చెప్పట్లా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కొంతమంది ఉన్నారు, నేను చెప్పడం అని కాదు, మీరు చెప్పండి. ఎందుకంటే ఇంత చూసిరు, ఇంత చదివిరు, నాకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి అడుగుతున్నా ఈ విషయం. అంటే ఏ పొలిటీషియన్ ని చూసి వీడిని చూసి నేర్చుకోవచ్చు అని మీకు అనిపిస్తలేదా? ఇప్పుడు అంటే పొలిటీషియన్ అంటే ఏ లెవెల్లో మాట్లాడదాం? ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడదామా? అన్ని లెవెల్స్ మాట్లాడదాం. ఓకే,
ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక కింగ్ అనుకుందాం, ప్రస్తుతానికి కింగ్ కాదు, ఒక ఎంపరర్ అనుకుందాం. ఎంపరర్ ఫార్మాట్కి అప్లై చేద్దాం, టెంప్లెట్ని రెండు అబ్జర్వ్ చేద్దాం. మీకు అర్థమయ్యే భాషలో, సినిమా భాషలో, నేను సినిమా వాడిని కూడా కాబట్టి బాహుబలి అనే సినిమా ఉంది. బాహుబలి, ప్రభాస్, స్టేచర్, ఎంపరర్, ప్రజల మనిషి, ప్రజల కోసం ఆయన ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం ప్రస్తుతానికి. ఆ బాహుబలి అనే రాజ్యమే ఇండియా అనుకుందాం. అదే బాహుబలి సినిమాలో మీ ఫేవరెట్ కమెడియన్ ఫేస్ పెట్టి సినిమా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అదే కంటెంట్, అదే ఫ్రేమ్, జస్ట్ ఫేస్ మీ ఫేవరెట్ కమెడియన్. అంటే నా కమెడియన్స్ అంటే చిన్న చూపు ఏం లేదు, అది కూడా పెద్ద ఆర్ట్, చాలా కష్టమైన ఆర్ట్. వర్కౌట్ అవుదేమో కదా. అవును. దానికి ఒక స్టేచర్ కావాలి, దానికి ఒక పాయిజ్ కావాలి, దానికి ఒక ప్రెజెంటేషన్ కావాలి, డిగ్నిటీ కావాలి, ఆ లైఫ్ స్టైల్, మాట్లాడే ఉంటాయి, కొన్ని ఉంటాయి. అలా ఉన్న మీ 4-5 పొలిటీషియన్స్ పేర్లు చెప్పండి బాహుబలి రేంజ్లో. అంటే అంత యాక్టింగ్, అంత యాక్షన్ అని చేయక్కర్లా. ప్రెజెంటేషన్, పాయిజ్, డిగ్నిటీ, చూడగానే రెస్పెక్ట్ ఇచ్చే 4 పొలిటీషియన్ పేర్లు చెప్పండి మీరు ఇప్పుడున్న కంటెంపరీ. అంటే మీ ఫేవరెట్ అని అడుగుతా. అంటే లేరని నేను చెప్పట్లా, కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు, రకరకాల స్టేట్లు ఎక్కడెక్కడో వాళ్ళు. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో ఉన్న పొలిటీషియన్స్ నాకు తెలియదు, నేను అంత ఫాలో అవ్వలేదు. నేను పొలిటీషియన్ని కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్ని కాదు, పాలిటిక్స్ గురించి మాట్లాడే నాకు రైటు లేదు, అర్హత అసలు లేదు. సో ఒకటి పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, మన ఈ కన్వర్సేషన్ టైంలో మీరు ఇన్ని సిగరెట్లు తాగుతున్నారు, ఇంత స్మోక్ చేస్తున్నారు, మేబీ మీరు తప్పు అనుకోవచ్చు, రైట్ అనుకోవచ్చు, హెల్త్ ఎక్కడో పాడైపోతుంది అని అనిపించలేదు? ఏం పర్లా, నా సిగరెట్, నా లంగ్స్, వీఆర్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. నేవీ కట్ బ్రాండ్ సిగరెట్లు. నేవీ కట్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే తెలుసా? అది విల్స్ అనే బ్రాండ్లో నేవీ కట్ అనే పేరు ఎందుకు వచ్చింది దీనికి? ఇండియన్ నేవీ మొత్తం ఈ సిగరెట్లు కాలుస్తూ ఉంటే దానికి ట్రిబ్యూట్ ఇవ్వడానికి కంపెనీ డిసైడ్ చేసి నేవీ కట్ అని తయారు చేసింది. నాకు తెలిసిన హిస్టరీలో ఇండియన్ నేవీ మొత్తంలో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన ఒక్క కేస్ స్టడీ నాకు తెలియదు. నాకు ఇంతవరకు క్యాన్సర్ రాదని నాకు తెలుసు. ఓకే, వచ్చినా కూడా నాకు ఓకే అంటున్నా. ఇది లీగల్, గవర్నమెంటే అమ్ముతుంది, ట్యాక్సులు తీసుకుంటుంది. మీకు అడిగే రైట్ ఏంటి? ఏదైనా అడిగేయచ్చు, బూతులు వేసేయచ్చు. సిగరెట్ పట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం? నా సిగరెట్, నా లంగ్స్. నేను పబ్లిక్ అందరిని గ్యాదర్ చేసి అందరు తాగండి నేను ప్రమోట్ చేయట్లేదే. నేను పిలిచానా? నేను చెప్తే వచ్చారా? మీరు పిలిస్తే వచ్చారా? నేను చెప్తే వెళ్ళిపోతారా? నా స్పేస్లో నేను నా స్పేస్లో ఇలాగే ఉంటా. నాకు ఇన్సెక్యూరిటీ లేదు, నాకు వర్కౌట్ అవుతుంది, నాకు కంఫర్టబుల్గా ఉంది. ఎలా అయితే ఏంటి, నాకు జరుగుతుంది కదా, నేను కంఫర్టబుల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను కదా. లైఫ్ లాంగ్ సిగరెట్లు తాగుతారా? సిగరెట్లు తాగితే జోష్ వస్తుంది. నేను బ్రాండ్ అంబాసిడర్ని కాదు, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఇట్. ఏదో నాకు టైంపాస్, నాకు నడుస్తుంది, వర్కౌట్ అవుతుంది, లెట్ ఇట్ బీ. ఓకే, ఐ హోప్ ఇంకా మీరు అనుకున్న కొన్ని డెఫినెట్గా గోల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. తెలిసి నెక్స్ట్ మీరు ఈ స్పిరిచువల్గా కూడా ఫోకస్డ్గా ఉన్నట్టు తెలుస్తుంది. వాట్ ఈస్ దాట్? అదే ఇప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఉన్నా, ఈ స్టేజ్ తర్వాత మళ్ళీ వీటన్నిటికీ యాక్సెస్ రాదేమో, ఇప్పుడే మొత్తం ఎంజాయ్ చేసేసి చిల్ చేసి వెళ్దామని. సో ఈ పీరియడ్ అంతా బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం. యాక్సెస్ ఉండదు కదా, కంబ్యాక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టే తెలుస్తుంది మేబీ. అవునా? చూద్దాం, అన్ని కుదిరితే నేను